సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'పుష్ప' మూవీ లవర్స్‌కి అయితే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్‌కి అయితే ఒక న్యూస్ అయితే బయటకొచ్చేసింది. అండ్ 'పుష్ప 3'కి సంబంధించిన అప్డేట్‌ని ప్రొడ్యూసర్ రవిశంకర్ గారైతే చెప్పడం చూస్తున్నాం. 'పుష్ప 3' వచ్చేది 2028లోనే అని చెప్తున్నారు. మరి 'పుష్ప 2' ఏమో 2024లో రిలీజ్ అయిందిగా. ఈ 4 ఇయర్స్ గ్యాప్ ఎందుకు మరి? ఇంత లేట్ అయితే ఎలా? అంటే ఇప్పుడు వేరే కమిట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? మరి కరెక్ట్ 2028లోనే వస్తుందా? ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఏం చెప్తారు సార్ 'పుష్ప 3' సంబంధించి? అంటే 'పుష్ప 3'కి కొన్ని హర్డిల్స్ ఉన్నమాట వాస్తవమే. అంటే అల్లు అర్జున్ హ్మ్. అట్లీతో సినిమా చేయబోతున్నాడు అనేది హ్మ్. ప్రస్తుతం వినిపిస్తున్న మాటే తప్ప హ్మ్. అధికారిక సమాచారం ఏం కాదు. ఓకే. అంటే అధికారిక ప్రకటన ఇంకా రాలేదు దానికి సంబంధించి. రెండోది, త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందా ఉండదా అనే దానిలో క్లారిటీ ఇంకా రాలేదు. హ్మ్. త్రివిక్రమ్ ఈయనతో ఒక వెరైటీ సబ్జెక్ట్ ఏదో చేయబోతున్నాడు. దేవతల సైన్యాధ్యక్షుడి పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఇలాంటి ఒక స్పెక్యులేషన్ నడిచింది. అంటే కొంచెం మైథాలజీకి దగ్గరగా అలా నడిచేటువంటి ఒక కథతో అతను అల్లు అర్జున్తో ఒక ప్రయోగం చేయబోతున్నాడు. పాన్ ఇండియా మార్కెట్కి తనను తాను ప్రమోట్ చేసుకునే పనిలో భాగంగా అనేది ఒక మాట వినిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ మాట వినిపించడం తగ్గింది. ఈ తగ్గటంతో పాటు త్రివిక్రమ్ సినిమా లేకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది. ఒకవేళ అది నిర్ధారణ అయిపోయిందా, నిర్ధారణ అయిపోయి అట్లీ సినిమా ఒకటే చేస్తాడా అనేది ఒకటి. అట్లీది ఇది రెండు ఉన్నాయా, ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత అతను 'పుష్ప 3'కి వెళ్ళాడు. అది అతని ప్రాబ్లం. సుకుమార్ దగ్గరికి వచ్చేసరికి ఆయన రామ్ చరణ్తో సినిమా కమిట్ అయి ఉన్నాడు. ఆ విషయం ఆయనే చెప్పుకున్నాడు స్వయంగా. కాబట్టి అది అధికారిక సమాచారమే. అయితే రామ్ చరణ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉన్నాడు. ఏది? బుచ్చిబాబు. బుచ్చిబాబు ప్రాజెక్ట్లో ఉన్నాడు. బుచ్చిబాబు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్కి వెళ్తాడు. ఇది అవ్వాలి, ఇది రిలీజ్కి రెడీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, టైం పడుతుంది. హ్మ్. ఇది అయిన తర్వాత సుకుమార్ ఆ సినిమా కంప్లీట్ చేసి దానిలో నుంచి బయటకు వచ్చాక అప్పుడు 'పుష్ప 3' గురించి ఆలోచించాలి ఆయన. హ్మ్. కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఆయన రవిశంకర్ గారు ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతో ఒక 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని 28 అన్నాడు. 28కి అవ్వటం అనేది ఒకవేళ ఈయన ఈయన ఆలోచిస్తున్నటువంటి వైఖరి అంతే. 28కి రిలీజ్ అవుతుంది అనేది ఈయన స్పెక్యులేషన్. కానీ అది ఆ టైంకి రిలీజ్ అవ్వచ్చు, ఇంకా దాటొచ్చు కూడా. ఈలోపు ఇంకేదైనా జరిగి అంటే వీళ్ళిద్దరూ ఆ సినిమా మీద 3 ఏళ్ళు పనిచేయాలంటే 3 ఏళ్ళు అంటే 1 ఇయర్లో వీళ్ళు ఇతర ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాలి. లేదు 2 ఏళ్ళు అంటే 2 ఏళ్లలో రామ్ చరణ్ సినిమా ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి సుకుమార్. ఆయన కూడా అట్లీ ప్రాజెక్టు, త్రివిక్రమ్ ప్రాజెక్టు అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఈ 2 ఏళ్లలో ఈ 2 ప్రాజెక్టులు ఇద్దరికి కంప్లీట్ అవుతాయా? అది టైం టేకింగ్ ప్రోగ్రామ్. ఇంకొక 6 నెలలు 7 నెలలు గ్రేస్ పట్టవచ్చు. అందుకని 28 అన్నాడు తప్ప ఆయన ఏమి జనవరి అనేది ఒక స్పెక్యులేషన్ అయ్యి మేబీ ఆ ఇయర్ ఎండింగ్కి రిలీజ్ అయినా చాలు. ఏది 'పుష్ప 1', 'పుష్ప 2' రిలీజ్ అయినట్టుగానే ఇయర్ ఎండ్లో పెట్టుకుంటే ఇప్పుడు దీనికేమో రైజ్ అన్నారు పార్ట్ 1కి, అది 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళింది. పార్ట్ 2కి వచ్చేసరికి అది రూల్ అన్నారు, నిజంగానే రూల్ చేసి 1800 కోట్లు సాధించింది అని చెప్తున్నారు. 1700 చిల్లర నుంచి మొదలుపెట్టి 1800 వరకు ఆ ఫిగర్ వినిపిస్తోంది. పోతే ఇప్పుడు దాన్ని మించి వెళ్ళాలి. ఇది ర్యాంపేజ్ అంటున్నారు కాబట్టి ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే స్క్రిప్ట్ మీద చాలా పని చేయాల్సి ఉంటుంది. మరి ఆ పని ప్యారలల్గా జరిగితే తప్ప ఈ ప్రాజెక్ట్ నుంచి ఆ ప్రాజెక్టులోకి ట్రాన్స్ఫర్ అవ్వటం జరగదు. లేకపోతే ప్రాజెక్ట్ డిజైనింగ్కే చాలా టైం తీసుకుంటుంది. అంటే వీళ్ళు చేస్తున్నవన్నీ అలాగే నడుస్తున్నాయి. కాబట్టి అది ఆయన చెప్పిన టైంకి రిలీజ్ అయితే అది చాలా గొప్ప విషయమే. ఇంకా టైం పట్టే ఛాన్స్ అయితే బలంగా ఉంది. ఓకే. అయితే ఆడియన్స్ ప్రిపేర్ అయి ఉండడం మంచిది. 'పుష్ప 3' ఉంది అనేది ఈయన ఈరోజు అధికారికంగా చెప్పాడు ప్రపంచానికి. ఇప్పటి వరకు ఉంటుందా ఉండదా అనే ఒక డోలాయమాన స్థితి ఉంది, కానీ ఇప్పుడు ఉంది అని కన్ఫర్మ్ చేశాడు. ఓకే. సో ఆడియన్స్ ఆ హోప్స్ పెట్టుకుని వెయిట్ చేయొచ్చు. ఓకే. సో 'పుష్ప' కంటే ముందే అల్లు అర్జున్ గారు అంటే అట్లీ గారితో కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ అల్లు అర్జున్ గారు ఏదో ఒక సినిమా చేసే అయితే ఛాన్స్ ఉందా సార్? అంటే పక్కా చేస్తారా? అట్లీతో సినిమా చేస్తారు అనే మాట వినిపిస్తోంది కదా, ఇంకా వినిపిస్తుంది. కన్ఫర్మ్ చేయలే. అట్లీది చేయలేదు, త్రివిక్రమ్ది చేయలే. అధికారిక సమాచారం కాదు. త్రివిక్రమ్ సినిమా ఉండకపోవచ్చు అని మాట్లాడుతున్నారు చాలామంది. త్రివిక్రమ్ సినిమా లేకపోతే అట్లీ సినిమా అనివార్యంగా ఉంటుంది.
అట్లీస్ట్ సినిమా కంప్లీట్ అయ్యే లోపు త్రివిక్రమ్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్తో వస్తే వర్కౌట్ అవుతుంది. ఏదేమైనా తను ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళే ముందు కనీసం ఒక సినిమా అయినా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాతే పుష్ప 3కి వెళ్తాడు. ఓకే. పుష్ప 2 నుంచి స్ట్రైట్గా పుష్ప 3కి వెళ్ళటం సాధ్యం అవుతుంది. అప్పుడు అతని కెరియర్లోనే దాదాపుగా 7